ఈ వేసవి కాలంలో శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేసే కమ్మనైన పెసరపప్పు చారు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ లోకి ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసి 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పుల వాటర్ పోసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండు నుంచి తీసిన గుజ్జుని వేసుకొని ఒకసారి కలిపి చారు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ ని పోసేసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసాను. తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసి ఒకసారి అంతా బాగా కలిపి మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఈ చారుని పక్కన పెట్టేసుకొని చారుకి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం పాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసి 4 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు దినుసులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత చారులోకి వేసేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఇంకొక 2-3 నిమిషాల పాటు మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పెసరపప్పు చారు రెడీ.